జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీవు నమ్మకంగా ఉన్నావా. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా, బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఇప్పుడు చాలామందికి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. వారి ఎగ్జామ్స్ల కోసం ప్రార్థన చేయండి. అప్పుల సమస్యలతో నలిగిపోతున్నవారు, ఎన్నో కుటుంబాలు సమాధానం లేక కోల్పోతున్నవారు, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వారింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసి పరిగెట్టుకుని వెళ్ళి అతన్ని కనికరంపడి మెడపైన ముద్దు పెట్టును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, మనం ఈ లోక సువార్తలో ఈ మాట మనకి తెలుసు, తప్పిపోయిన కుమారు కోసమని. నిలకడలేదు కానీ తప్పిపోయాడు, మళ్ళీ తన తండ్రి ఇంటి గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడు. అయినా తండ్రి ఇక్కడ చూసుకుంటే మనం తను ఏమీ అనకుండా కనికరం పడి, మరి ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసి పరిగెట్టుకుని వెళ్ళి కనికరం పడి ముద్దు పెట్టాడంటండి. మనం చూస్తున్నాం, తను ఫస్ట్ ఏం లేదండి, స్టాండర్డ్ లేడు అంటే స్థిరంగా లేకుండా ధనం ఉన్నదని గర్వించాడు, ఫ్రెండ్స్ ఉన్నారని అహంకారం చూపించాడు, గర్వించాడు, నాశనం తెచ్చుకున్నాడండి. మనకి బైబిల్ ఒక మాట చెప్తూ ఉంటుంది, నాశనానికి ముందు ఏం వస్తుంది, మనకి గర్వం వస్తుంది, గర్విస్తాం, అహంకారం చూపిస్తాం. అంటే మనకి వీళ్ళున్నారు వాళ్ళున్నారు అహంకారం. దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పుకుంటూ తీసుకొస్తూ ఉంటాడు. అందుకే అలా బుద్ధి చెప్పుకునే అవకాశం నువ్వు ఇవ్వకముందే నువ్వేం చేయాలి, ప్రభువులో నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. తప్పిపోయిన కుమారులాగా ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉంటే కనుక తిరిగిరా, నేను తండ్రి ఏమీ అనడు. ఈ భౌతిక తల్లిదండ్రులు కానీ, లేకపోతే భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, లేకపోతే తల్లిదండ్రులు ఏదో ఒక మాట అంటారు, మనం ఏదైనా సూటుబొట్టు మాటలు అంటారు వాళ్ళు. కానీ మన పరమ తండ్రి అలా అనేవాడు కాదు. నువ్వు ఇంకా దూరంగా ఉన్నప్పుడే నువ్వు తిరిగి వస్తున్నావని నీ కొరకు ఆతుర్త అంటే ఆసక్తిని కలిగి, ప్రేమ కలిగి నీకు ముందుగానే ఎదురుపడైనా నీ మీద కనికరం చూపిస్తాడండి. కనికరం చూపించి నీకు ముద్దు పెట్టుకుంటాడు. ఏమీ అండు. అప్పుడు కూడా నువ్వు స్థిరపడాలి. ఇక్కడ ఇతడు తప్పిపోయాడు, మనం అందరం కూడా తప్పిపోయిన వారమే. చూడండి, మరి మనం చూసుకుంటే అంతే కదండి. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నశించిపోయి గొర్రెల్ని రక్షించడానికి. తప్పిపోయి ఉన్నాం మనం. ఏమండి, మత్తయి సువార్త చూస్తే తప్పిపోయిన వారిని ఆయన వెతకి రక్షించడానికి వచ్చాడు కదండి. తప్పిపోయాడు కుమారుడు. ఇక్కడ మళ్ళీ తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చి, నేను చేసిన నా తండ్రిని గాయపరిచేనే, నా తండ్రిని దుఃఖపరిచేనే, వద్దు నా తండ్రి ఇంటికే నేను వెళ్ళిపోతానని అనుకుని వచ్చాడు ఏంటి. పని వాళ్ళలో ఒక పనిగా చేరతాను అని అనుకొని వచ్చాడు. కానీ దేవుడు ఈ దినం నీతో చెప్తున్నమాట, ప్రియ నా సహోదరాల, నువ్వు ఎక్కడ తప్పిపోయో తెలీదు, లేదా ఇంకా నువ్వు నశించిపోయి గొర్రెల మధ్యన తిరుగుతూ ఉన్నావేమో. దేవుడు ఈ దినం ఆయన మందలోకి రమ్మంటున్నాడు. రా, వస్తే కనుక నిలకడగా ఉండమంటున్నాడండి. నిలకడగా. చూడండి, ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో ఒక్కసారి తప్పిపోయాడు, 10 మార్లు తప్పిపోయాడని ఎవరినో చెప్పారా ప్రభు ఇక్కడ ఉపమానంలో? తప్పిపోయిన కుర్రాడి విషయంలో ఒక్కసారి తప్పిపోయాడు. తప్పిపోయి తన తప్పు తెలుసుకొని వచ్చి స్థిరపడిపోయాడు తండ్రి ఇంట్లో. హల్లెలూయా. మనము కూడా తప్పిపోతాం. ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఎక్కడో దిక్కున కంటి చూపుతోనో, మాటతోనో, తలంపుల ద్వారాగానో ఏదో రూపంగా తప్పిపోతాం. నువ్వు తప్పిపోయినప్పుడు గ్రహింపు నువ్వు కలిగి ఉంటే కనుక
అది విడిచిపెట్టి తండ్రి వద్దకు రా. వచ్చి నువ్వు స్థిరపడు. నీలో స్థిరం ఉండాలి. స్థిరమలేని మనసు చెంచిన మనసు అయిపోద్ది. స్థిరపడాలి. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడికి ఈ విషయం చూసుకుంటే అతడికి అన్నీ తెలుసున్నా సరే డబ్బుంది, స్నేహితులు ఉన్నారని గర్వించాడు. గర్వించి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు తండ్రి ఇంటి విడిచిపెట్టి. ఏవైనా బాగుపడ్డా అంటే అన్నీ పోయినాయి. తినడానికి కూడా తిండి లేదు. పందెలు పట్టు తినే స్థితికి దిగజారిపోయాడండి. మరి నువ్వు నేను అంత దిగజారిపోయేలా ఉండాలంటారా? చెప్పండి. మనకి ఈ వాక్యము తెలుసు. దేవుళ్ళు ఎలా బ్రతకాలి తెలుసు. లోకంలో ఎలా జీవించాలి తెలుసు. నీవు తెలియని వాడికి నీకు ఎన్నన్నా చెప్పచ్చు, కానీ నీవు తెలుసుకొని మళ్ళీ నువ్వు పడుతున్నావంటే దానికి అర్థం ఏంటండి? ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్తున్నాను, కడుపులో కారం ఉంది. ఏమంటాం మనం? వాంత ఇలా ఉంది అంటాం కదండి. కారంగా ఉంది. లేకపోతే ఏ నిమ్మకాయో వాసన చూడాలనుకుంటారు. కడుపుతున్న వాళ్ళైతే పులుపు, లేకపోతే నిమ్మకాయ వాసన ఏదో వాళ్ళు స్మెల్ చూడితే ఈ కారం తగ్గుతుంది అనుకుంటారు. మామూలు వాళ్ళకి ఈ కారం వస్తే ఏ నిమ్మకాయో లేకపోతే వాంతి అయిపోవాలని అనుకుంటాం ఈ కారం వస్తేనే. ఇలాంటి ఈ కారం వస్తేనే మనకి ఇలాగ అనిపిస్తే మరి చెడు విషయాల్లో కూడా ఈ కారం ఎందుకు రావట్లేదు? మనకి ఎందుకు స్థిరవత్వం మనలో రావట్లేదు? తినే ఫుడ్లో పాయిజన్ ఏదైనా మనకు కొంచెం తేడా చేస్తే వాంతులు అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి కదా. మరి లోకంలో చూస్తున్నదంతా కూడా మనకి ఎందుకు నీకు అవ్వట్లేదు అంటే నీవు కూడా ఇష్టపడి తీసుకుంటున్నావు. స్థిరమ లేదు నీకు. తండ్రి సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రభు దగ్గర గోజాడుకుంటున్నావు, కానీ నీలో ఏమి లేదు, స్థిరమ లేదు. ఇక్కడ తప్పిపోయిన కుమారు కోసం చెప్పుకుంటే తప్పిపోయాడు, బుద్ధి తెచ్చుకుని తండ్రి ఇంటికి వచ్చి స్థిరపడిపోయాడండి. హల్లెలూయా. మనము కూడా బుద్ధి తెచ్చుకొని మనకు మనం సరి చేసుకొని ప్రభు దగ్గర, తండ్రి సన్నిధిలో, యేసయ్య దగ్గర మనం స్థిరపడిపోవాలండి. హల్లెలూయా అండి. మన ఉదాహరణ చూసుకుంటే, ఉదాహరణ కాదు, భక్తుల విషయాలు అంతా చూడండి. మరి దావీదు గారు ఒక్కసారే పడిపోయాడు. ఆయన ఒక్కసారే పడిపోయాడు. తను ఒక్కసారి పడ్డాడు. దేవుడు తన మీద శిక్ష తెచ్చాడు. పాపం ముందు పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడు. ఎంతో దేవుడి దగ్గర క్షమాపణ వచ్చేదాకా దేవుడు తనతో మాట్లాడేంతవరకు కూడా కన్నీటి ప్రార్థన చేశాడండి. కన్నీటి ప్రార్థన చేసి ప్రభు దగ్గర క్షమాపణ తెచ్చుకున్నాడు. అంతేకాదు దావీదు గారు ముగింపు ఎలా ఉందండి? దేవుడికి హృదయానుసారుడైపోయాడండి, ఇష్టుడైపోయాడండి. హల్లెలూయా. మనకు కూడా ముగింపు అలా ఉండాలి. నువ్వు ఏదైనా తప్పు చేస్తే దాన్ని విడిచిపెట్టి ప్రభువులో స్థిరపడిపోయి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలండి. ఎక్కడి వరకు ఎందుకు? మన బైబిల్లో చూసుకుంటే, రాజుల గ్రంథంలో చూస్తే, మరి సంసోను స్త్రీల దగ్గర పడిపోతాడు. తనకి తగిన గాయమును బట్టి ఆ గాయమును మానుకోవడానికి మరొక స్త్రీ దించి మరో స్త్రీ అక్కడ పడిపోవడం వల్ల తప్పు గ్రహించుకోలేకపోయాడు. చివరి నిమిషంలో కోల్పోయిన తర్వాత గ్రహించుకున్నాడండి. దేవుని ఒక్క అవకాశం అడిగాడండి, స్థిరపడిపోయాడండి. ఆఖరికి శత్రువులు అంతం చేసి దేవుడి చిత్తం నెరవేర్చి సంసోను బలవంతుడు. చివరి నిమిషంలో కూడా దేవుడి కార్యం నెరవేర్చి చనిపోయాడండి. హల్లెలూయా. చూడండి, భక్తులు వారు తప్పు తెలుసుకున్నా సరే ప్రాణం తప్పులు విడిచిపెట్టి ప్రభువు దగ్గర క్షమాపణ కోరి దేవుడి శక్తిని పొందుకొని దేవుడి కార్యంని చేసి వారు ప్రభునందు నిద్రించారు. మరి నువ్వు నేను ఈ క్షణం మనకు మరణం సమీపిస్తే ఎక్కడుంటాం? దేవుడి ప్రణాళిక మనలో నెరవేరుతుందా? దేవుడి ఉద్దేశం ఏమైనా నెరవేరుతుందా? అసలు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఒక్క గంట అయినా జీవించగలుగుతున్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలి. మరి ప్రతి ఆదివారం చాలామంది చర్చిల్లో రొట్టె విడుపు జరుగుతూ ఉంటుంది. మరి ఆ దినము చర్చిలోకి వెళ్తాం, రొట్టె విడుపు విడుస్తాం, రొట్టె దాశరసం తీసుకుంటాం, తండ్రి నన్ను క్షమించని. మరి తర్వాత మన పరిస్థితి, దేవుడి రొట్టె దాశరసం ఆయన శరీరం వృధా చేస్తున్నాం. అందుకే మనం ప్రకృతికి ఉగ్రతకి పాలవుతున్నామండి. అదే అంటున్నారేంటి అనుకుంటారు. నిజమే, అలోలోచనగా రొట్టె విడుపులో చెయ్యి వేయకూడదని బైబిల్ సెలవిస్తుందండి.
బైబిల్ సెలవిస్తుంది భయభక్తులు కలిగి రొట్టె విడుపులో చేతులు వేయాలంట. ఎంతమంది మనం రొట్టె విడుపులో చేతులు వేయడానికి సిద్ధపడి ఉన్నామండి? మరి నీకు భయం భక్తి ఉందా? నీకు మనుషుల భయం ఉందంటే దేవునందు భక్తి లేదు. మనుషుల భయం కాదు కావాల్సింది, దేవుడి భయం కావాలి. దేవునందు భక్తి నువ్వు కలిగి ఉంటే ఎన్నడూ కూడా తప్పుపోవు. ఇంకా ఒక్కసారి అటు ఇటుగా నువ్వు తప్పుపోయినా స్థిరపడిపోయి ప్రభునందు స్తుతిస్తుంటావు. ప్రియా నా సహోదరా సహోదరాలా, నా తల్లిదండ్రులారా, మీరు ఎక్కడ తప్పుపోయారో, మాటనందో, చూపునందో, ఆలోచనలందో, మరి ఎక్కడ మీకు మీరు అన్వేషించుకోండి. ఫోన్లోనా లేకపోతే ఎక్కడ నీకు నీవే అన్వేషించుకొని ఈ దినమే దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర చేరి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువులో స్థిరపడండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్ ఆమెన్.